కర్ణాటకలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్యలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోస్టుమార్టం రిపోర్టులో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న హీరో దర్శన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అటు కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. అభిమాని రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో కన్నడ హీరో దర్శన్ ఇటీవల అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం అతడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఈ కేసులో దర్శన్ ప్రేయసి హీరోయిన్ పవిత్ర గౌడను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో తాజాగా దర్శన్ కారు డ్రైవర్ రవి చిత్రదుర్గ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మరోవైపు రేణుకాస్వామి పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రేణుకాస్వామి మర్మాంగాలపై గట్టిగా కొట్టడంతో చనిపోయినట్లు తేలింది. దర్శన్ కు వీరాభిమాని రేణుకాస్వామి, కానీ తన అభిమాన హీరో భార్యను వదిలేసి ప్రేయసి పవిత్ర గౌడతో గడుపుతున్నాడని రేణుకాస్వామి భావించాడు. ఈ నేపథ్యంలోనే పవిత్ర గౌడకు అసభ్యకర మెసేజ్లు పంపించేవాడు. ఈమె ఈ విషయాన్ని దర్శన్ దృష్టికి తీసుకెళ్లడంతో రేణుకాస్వామి హత్యకు దారితీసింది. దర్శన్ తన స్నేహితులతో కలిసి ఈ నెల 8న రేణుకాస్వామిని హత్య చేశాడని ఆరోపణలు వచ్చాయి. మృతదేహాన్ని బెంగళూరు కామాక్షిపాల్య పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైనేజీలో పోలీసులు గుర్తించారు. రేణుకాస్వామి భార్య తన భర్త కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. రేణుకాస్వామి హత్య కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇప్పటికే 17 మందిని అరెస్టు చేశారు. కన్నడ హీరో దర్శన్ A1గా, పవిత్ర గౌడ A2గా తేల్చారు. హత్య కేసులో దర్శన్, పవిత్ర గౌడకు ఈ నెల 17 వరకు కోర్టు రిమాండ్ విధించింది. మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున దర్శన్ విస్తృత ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన కేసులో ఇరుక్కోవడంతో కర్ణాటకలో రాజకీయ రగడ రేగింది. ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దర్శన్ కు పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో మరో అంశాన్ని తెరమీదకు తెచ్చారు. చన్నపట్న అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున దర్శన్ ను పోటీ చేయించేందుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేష్ ప్లాన్ చేశారని బీజేపీ చెబుతోంది. చెన్నపట్న ఎమ్మెల్యేగా ఉన్న జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. అందుకే ఈ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మొత్తం మీద దర్శన్ వ్యవహారం ఇప్పుడు కర్ణాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.